జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు కోసం భద్రాచలం నుంచి టీ ప్రకాష్ అనే వ్యక్తి స్వచ్ఛందంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. భద్రాచలం నుంచి సైకిల్ పై వచ్చి జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ బాకీ కార్డు జూబ్లీహిల్స్ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేస్తోందన్నారు సైకిల్ యాత్రికుడు టీ ప్రకాష్. హామీలు నెరవేరలా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి దొంగ హామీలు నెరవేరలా. హామీలు ఏదైతే ఇచ్చినాయో ఆ హామీలు నెరవేరకుండా దొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డిని తప్పనిసరిగా మేము ఆయన ఓడిస్తామని తప్పనిసరిగా సునీతక్క గెలుపుకు మేము సహకరిస్తామని ప్రజలు చెబుతామని. ఇగో మహిళలకు ఎంత ఇస్తున్నా 20 నెలల్లో 2500 ఉచితమైనటువంటి మరి డబ్బులు ఇస్తున్నారు మా కాంగ్రెస్ వారు. వృద్ధులకు పెన్షన్ 4000 వెంటనే భార్య భర్తలకు ఇస్తున్నారు. మేము భార్యకే ఇచ్చాము, మేము భార్య భర్తలకు ఇస్తున్నారు. భార్యకే ఈ రోజు గతి లేదు. హైడ్రా మరి ప్రజలకు ఏ విధంగా మోసం చేసిందో మరి హైదరాబాద్ వాసులు తెలుసు. పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే వీళ్ళని కూల్చడం అది మరి కాంగ్రెస్ పనితనం మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి గొప్పతనం కోరుతా. అది అభివృద్ధి. హైడ్రా పేరుతో మరి ఎంతో మరి ప్రజల్ని మోసం చేసి చిన్న ప్రజల పాపం చిన్న ఉద్యోగస్తులు అప్పు తెచ్చుకొని మరి ఇల్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి అది కూల్చడం అది సమంజసం మేము కోరుతా ఉన్నాం. అంత ఎందుకన్నా ప్రజల్ని మోసం చేస్తా ఉంటాం. పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటూ తప్ప మా యొక్క కేసీఆర్ గారు ఆ విధంగా మోసం చేయాలి. ప్రజల్ని మోసం చేయకుండా ప్రజల్ని కడుపులో పెట్టుకొని మరి 10 సంవత్సరాలు మరి ఎంతో మరి మంచిగా ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడినటువంటి కేసీఆర్ గారికి ప్రజలు అండగా ఉంటున్నారు. ఇంత జనం ఎంత డబ్బులు ఇచ్చి రావట్లే, కార్యకర్తలు నాయకులు రావట్లే. కేసీఆర్ గెలుపు కోసమై తప్పనిసరిగా మేము సునీతక్కని గెలిపిస్తామని స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు.